ఎవరి అమ్మాయి కొత్త అనిపిస్తుంది, చూడడానికి బాగానే ఉంది. ఉంది ఫిగర్ అంటే మనకు పడతదా లేదా ఇది ఇంతకు మనకు పడతదా లేదా ఇది కొన్ని చూస్తున్నా. ఒక్కసారి కూడా మన దగ్గర చూడలేదు. వెళ్ళిపోతుందా? ఒక్కసారి చూస్తే మంచి ఉంటుందే. ఓయ్ హలో, నీ పేరేంటి? నా నేమ్ ఓయ్ కాదు, నందిని. ఏంటి? నందిని. నందిని. నందినియా? పర్వాలేదు, నేను నందు అని పిలుస్తాను నీకు. ఓకే సరే, మరి మీ నంబర్ ఇస్తారా? కింద మా ఆయన ఉన్నాడు. సరే చెప్పండి. సరే చేస్తాను. బాయ్. చేసింది. హలో హలో, చెప్పండి. చెప్పండి. వద్దు, మా ఆయన ఇంట్లో ఉన్నాడు. ఒక గంట తర్వాత డ్యూటీకి వెళ్ళిపోతాను. గంట తర్వాత ఓకే. నందిని, చెప్పండి. టిఫిన్ రెడీ అయిందా? తీసుకురా. నందిని, నేను ఆఫీస్ పని మీద 5 రోజులు సార్ వాళ్ళంటే బయటికి వెళ్తున్నా. కానీ ఏం చేయాలి, తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది నాకు. నిన్ను చూస్తే ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు నాకు. కానీ ఇప్పుడు ఆఫీస్ పని కాబట్టి వెళ్ళక తప్పదు. నేను వచ్చేదాకా కొంచెం ఒక్కదాన్ని జాగ్రత్త. కావాలి కదా. అయితే మరి ఈ జాబ్కి రిజైన్ చేసేసి కొన్ని రోజులు ఇంట్లో నుండి తర్వాత వేరే జాబ్ చూసుకోవాలన్నా. అయ్యో, మనకి తినడానికైనా కావాలి కదండి. అయ్యో, మీరు వెళ్ళండి, నేను ఉండలేండి. మరి జాగ్రత్త ఉంది, సరేనా? నేను జాగ్రత్తగా ఉంటానండి. నేను వెళ్ళేసి కడుపునే ఉంది కదా. పర్మిషన్ లేకుండా ఏం చేద్దాం, ఇంకోసారి చేస్తా.
ఎవరు వచ్చినట్టున్నారు. ఓ మీరా? రండి. సరే కూర్చోండి, వాటర్ తీస్తాను. ఇదిగోండి వాటర్. థ్యాంక్ యూ. సరే బెడ్రూమ్లోకి రండి. ఓకే. రండి కూర్చో. ఇది మా ఆయన గిఫ్ట్ ఇచ్చాడు నాకు. గిఫ్ట్కి ఇచ్చారు. ఎవరు మీ ఆయన కనిపిస్తలేదు? ఓహో జాబ్కి వెళ్ళాలని చెప్పారు కదా. అయితే అత్తమ్మ ఊరు ఇక్కడ ఉంటారా? మేమిద్దరమే ఉంటాం. అయితే ఇంత పెద్ద ఇల్లు మీరిద్దరే ఉంటారా? అయితే పిల్లలు లేరా? ఎవరు లేరండి. అయితే ఇంకా ఏం కాలేదా? ఇంకా ఏమవ్వలేదండి. తెలుస్తలేదు కదండి మీరు. ఏమో పోయి ఏమైందండి? ఎందుకు ఏడుస్తారండి? మొత్తం అడిగినందుకు ఏడుస్తున్నారా? సారీ అండి, ప్లీజ్ అండి. ఏం అడగండి, ఏమడగండి. సారీ అండి, ప్లీజ్. అయ్యో నేను ఎక్కువసేపు ఏడుస్తే వెళ్ళిపోతాడండి. ఏమైందండి? ఎందుకు ఏడుస్తుందండి? చెప్పండి. ఏడ్చకుండా అలానే కూర్చోవాలా ఏంటి? అయితే నేనేం చేయాలి? ఇప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని వదలచాలా? అవునా? నీకు ఇంతలో జాలి లేదు. అదే ఎక్కడండి, ఇక్కడండి. మీరు చూడకండి, నాకు భయం వేస్తుంది, వెళ్ళిపోతాను నేను. నందిని, 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 నేను వచ్చేసిన. నందిని, 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 ఏ నందిని, నందిని, లే. ఏంటి ఒళ్ళంతా ఇట్లా కాలిపోతుంది? హాస్పిటల్కి వెళ్ళొద్దా? కనీసం ఫోన్ కూడా చేయలేవు నాకు. టాబ్లెట్ అని వేసుకున్నావా? నేను ఇప్పుడే వచ్చాను. సరే ఆగు. నందిని, ఏమైంది? చెప్పు. అయితే ఈ విషయం ఎంత నేను మమ్మీ డాడీ చెప్తాను. అలాగే వాళ్ళు రేపు పొద్దున్న వరకు ఇక్కడ ఉండాలి. నేను ఈ విషయం ఇప్పుడే వాళ్ళని చెప్పేసి చాలా. హలో అత్తయ్య, మామయ్య లేడా?
అవునా, నందినికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అత్తయ్య. అవును. థ్యాంక్స్ అత్తయ్య. ఇంకా అమ్మ వాళ్ళకి ఏం చెప్పలే అత్తయ్య, చెప్తా ఇప్పుడు ఫోన్ చేసి. మీరు రేపు పొద్దుగల వరకు ఇక్కడ ఉండాలి అత్తయ్య, మా ఆయన తీసుకొని రండి. పొద్దున్నే లేదంటే మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆ టైం వరకు వచ్చేసాను, తొందరగా వచ్చేసాను. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ తను ఒక్కతే అవుతుంది. సరే, నేను ఈ విషయం మా అమ్మతో కూడా చెప్తాను అత్తయ్య. సరే అత్తయ్య. అవసరంగా తప్పు చేశాను, అలా చేయకుండా ఉంటే బాగుండదు. పెళ్ళి కాకముందుకు అనుకున్నాను తనతోనే ఉండాలని, ఇలా చేస్తానని అస్సలు అనుకోలేదు. తప్పో ఒప్పో ఆ దేవునికి ఎరుక.